హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో మీకోసం. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే నా ప్రెగ్నెన్సీ డెలివరీ స్టోరీ అనమాట. సో సెకండ్ డెలివరీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అది మీకు ఎందుకు అని అంటే, ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా న్యూ మ్యారీడ్ కపుల్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలోని కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇంకొకటి సెకండ్ డెలివరీ, ఈవెన్ ఫస్ట్ డెలివరీ అయిపోయినా సెకండ్ డెలివరీ, థర్డ్ డెలివరీ కోసం ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. కంప్లీట్గా ఉమెన్ రిలేటెడ్ అనమాట. సో బాయ్స్ అయినా చూడండి ఈ వీడియో, ఎందుకు అని అంటే మీ ఇంట్లో కూడా ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. మీ సిస్టర్స్ అవనివ్వండి, వైఫ్స్, అడల్ట్స్ ఎవరైనా. ఫస్ట్ డెలివరీ నాకైతే నార్మల్ అంటే సిజేరియనే అయింది, కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. కాకపోతే డెలివరీ టైం దాటిపోయినా కూడా పెయిన్స్ అనేది రాలేదు. సో అమ్నియోటిక్ ఫ్లూయిడ్, అదే ఉమ్మనీరు అంటారు కదా, సో ఆ వాటర్ తక్కువగా ఉంది అని చెప్పి ఎమర్జెన్సీలో నాకు సి సెక్షన్ చేసేసారు. అది ఫస్ట్ డెలివరీ. సో సెకండ్ డెలివరీకి వచ్చేసరికి కన్సీవ్ అయినప్పటి నుంచి అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, ఖచ్చితంగా ఫస్ట్ సి సెక్షన్ అయింది అని అంటే సెకండ్ డెలివరీకి ఎంతో కొంత పెయిన్ అనేది మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలి. అది సి సెక్షన్ అయినందుక లేదంటే మన బాడీలో చేంజెస్ అనేది నేను గ్యారంటీగా చెప్పలేను, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే నా డెలివరీ స్టోరీ. నేను కన్సీవ్ అయినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి 3 months వరకు ఫుల్ వామిటింగ్స్ ఉండే. వామిటింగ్స్ అయితే అస్సలు తగ్గలేదండి. ఆ వామిటింగ్స్ వల్ల నేను అసలు తిన్నానో లేదో కూడా నాకు తెలీదు, అంత సిచ్యువేషన్లో ఉండే. వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. అంత అసలు 50-50 అని చెప్పి చెప్పారనమాట డాక్టర్స్. సో కేర్ఫుల్గా ఉన్నా 3 months, 4th month, 5th month, 6th month, ఈ 3 months వచ్చేసి ఎలాంటి సిమ్టమ్స్ లేవు. అంటే వామిటింగ్స్ కానీ కళ్ళు తిరగడం అలాంటిది ఏం లేదు. కానీ ఒకటే, స్టార్టింగ్ నుంచి డెలివరీ అయ్యే వరకు ఆ 9 months కూడా స్టమక్ పెయిన్. ఆ పెయిన్ వల్ల అసలు కనీసం ఒక 10 daysకి ఒకసారైనా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. ప్రైవేట్లో చూపించుకున్నాను నేను, ప్రైవేట్ హాస్పిటల్లో. ఫస్ట్ డెలివరీ ప్రైవేట్లోనే అయింది కాబట్టి సో సెకండ్ కూడా ప్రైవేట్కి వెళ్ళినా చూపించుకుంటున్నా. సో ఎక్కడ చూసినా పెయిన్ మాత్రం తగ్గట్లేదు. అది ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ సి సెక్షన్ కదా, ఇప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ లోపల గర్భసంచి సైజ్ అనేది పెరుగుతుంది, యూట్రస్ది. సో దానివల్ల పెయిన్ వస్తుంది అని చెప్తున్నారు తప్పితే అసలు ఎందుకు అంత పెయిన్ వస్తుంది అని ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేదు. నాకైతే చాలా సివియర్ పెయిన్ వస్తుంది. పెయిన్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది, మళ్ళీ పెరగడం తగ్గడం అట్లా వస్తుండే. సో హాస్పిటల్కి వెళ్తే ఇంకా డెలివరీకి చాలా టైం ఉంది. అసలు 9 months కూడా అసలు పడలేదు, ఇప్పుడే 8 కంప్లీట్ అవుతున్నాయి. సో ఇంకా చాలా 1 month, 1.5 month టైం ఉంది డెలివరీకి అన్నారు. సో పెయిన్ వచ్చినా కూడా నేనేమనుకున్నాను అంటే, ఓకే స్టార్టింగ్ నుంచి పెయిన్ వస్తుంది, సో అట్లనే వస్తుంది కదా, ఎందుకు పదే వెళ్ళడము అని చెప్పి లాస్ట్లో నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. సో అప్పుడు ఏమైంది అని అంటే, నాకు నిజంగానే ఆ పెయిన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ టైంకి నాకు పెయిన్స్ అనేది రాలేదు. సో హాస్పిటల్కి నార్మల్గా డెలివరీ టైం అయిందని చెప్పి వెళ్ళి పెయిన్స్ అది ఎలా ఉంటుంది ఏంటి అని నాకు తెలియదు కదా, స్టాప్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసరికి నాకు పెయిన్స్ వస్తే నార్మల్గా ఎప్పటిలాగే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా పెయిన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. ఆ మిస్టేక్ మీరు చేయకండి. సో నాకు అక్కడ పెయిన్స్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకున్నా కూడా నాకు ఏమైంది అని అంటే, వీక్లీ వన్స్ చెకప్ ఉన్నాయి. వీక్లీ వన్స్ అలా చెకప్కి వెళ్ళాను. లాస్ట్లో ఏమైంది అని అంటే నాకు అర్థమైపోయింది, ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 8 months కంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు ఏదో ఒక కాంప్లికేషన్. అంటే మెయిన్ థింగ్ అక్కడ నాకు ప్రాబ్లం వచ్చేసి స్టమక్ పెయిన్ అంతే. అదొక్క స్టమక్ పెయిన్ వల్ల అసలు ఎంత సఫర్ అయ్యానంటే, నిద్ర ఉండేది కాదు, కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకునేదాన్ని కాదు, చాలా సఫర్ అయినా. ఎన్ని ట్యాబ్లెట్స్ ఏం యూజ్ చేసినా కూడా నాకైతే ఆ పెయిన్ మాత్రం తగ్గలేదు. సో డాక్టర్స్ని 2-3 హాస్పిటల్స్ చేంజ్ చేసి నేను ఎంతమంది డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి సజెషన్ తీసుకున్నా కూడా డెలివరీ అయ్యే వరకు పెయిన్ భరించాల్సిందే, ఇది కామన్, ఇట్లనే వస్తుంది అని చెప్పి చెప్తుండే. నాకు అర్థమైపోయింది. డెలివరీ టైం దగ్గరికి వచ్చే కొద్దీ పెయిన్స్ ఇంకా సివియర్ అయింది నాకు పెయిన్ అనేది. మా హస్బెండ్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నారు, స్టార్టింగ్ నుంచి నీకు పెయిన్ వస్తుంది కదా, సో ఇది కూడా అట్లనే అని చెప్పి అంటే పెయిన్ భరిస్తున్నా. 9 months ఆల్రెడీ పెయిన్ భరించి 8 months కంప్లీట్ అయిపోయింది కదా. సో 9 monthsలోకి ఎంటర్ అయ్యాక అప్పుడే పెయిన్స్ ఏం రావు అది ఇది అని చెప్పి అంటే, సరేలే అని చెప్పి సైలెంట్గా ఎంత పెయిన్ వస్తున్నా తినడం పడుకోవడం తప్పితే హాస్పిటల్కి వెళ్ళలేదు. సో వీక్లీ చెకప్ ఉంటుండే కాబట్టి లాస్ట్ వీక్ సాటర్డే నేను చెకప్కి వెళ్ళిన, ఈ వీక్ సాటర్డే చెకప్కి వెళ్ళేది ఉంది. సో నాకు 3 days ముందు నుంచే పెయిన్ అనేది సివియర్గా స్టార్ట్ అయింది. ఇంకా యశ్ఏమో స్కూల్కి వెళ్తున్నాడు. యశ్ని స్కూల్కి పంపిస్తూ అంటే మార్నింగ్ లేచి వాడికి టిఫిన్, లంచ్ అది ప్రిపేర్ చేసి వాడిని రెడీ చేసి స్నానం చేపించి తినిపించి పంపించాలి కదా. నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యి ఎవరు లేకుండా, సిటీలో ఎవరు ఉంటాం మనమే కదా, అందులోనూ డెలివరీకి 1 month టైం ఉంది కాబట్టి సో ఎవరు రాలేదు. ఇంకా పేరెంట్స్, అత్తమ్మ వాళ్ళు చెప్పలేదు. బేసిక్గా నేను టైం ఉంది కదా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో యశ్ని పంపించిన ఒక 3 days
చెకప్ ఉంది ఇంకొక 3 days అనగా నాకు ఈ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎంత సివియర్ అంటే అడుగు తీసి అడుగు వేయాలన్నా చాలా భయం వేస్తుండే, అసలు ఇట్లా షివరింగ్ వచ్చేస్తుండే. పెయిన్ అనేది కామన్ అయిపోయింది కదా. సో అలానే అనుకుని నార్మల్గా మా హస్బెండ్కి చెప్పిన, సో నాకు ఇట్లా పెయిన్ వస్తుంది సివియర్గా, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన దాని కొద్దీ కొంచెం ఎక్కువ వస్తుంది అంటే సరేలే అని చెప్పి మా అత్తమ్మకి ఇన్ఫామ్ చేసింది అనమాట. సో అత్తమ్మ ఊరి నుంచి వచ్చింది. ఏమన్నారంటే స్టార్టింగ్ నుంచి పెయిన్ వస్తుంది కదా, ఇంకొక 3 days అయితే ఎలాగో చెకప్ ఉంది, సో అక్కడికి వెళ్దాము అని అన్నారు. ఇంకా 3 daysకి చెకప్ ఉంది కదా, సో వెళ్ళొచ్చులే, 3 days ఎట్లైనా భరిద్దాం, అయినా 1 month ఉంది కదా డెలివరీకి, ఇది కామన్ పెయిన్ అని సైలెంట్ ఉన్నా. ఆ 3 daysలో నాకు అసలు ఎంత పెయిన్ వచ్చిందంటే లిటరల్లీ అది డెలివరీ పెయిన్ అని నాకు తెలీదు. 3 days పెయిన్స్ తగ్గుతున్నాయి భరిస్తూనే ఉన్నా. ఏదో ఒక కాంప్లికేషన్ వల్ల 10 daysకి ఒకసారైనా నేను హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుండే. ఏదో ఒక ప్రాబ్లం ఉంది నాకు. సో అందుకని స్టార్టింగ్ నుంచి బెడ్ చెప్పడము, ఈ పెయిన్స్ స్టార్ట్ కావడము అనేది నాకు అర్థమైంది. అప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 34th week అనమాట. 34th week మనకి డెలివరీ ఎప్పుడు 38th week తర్వాత చేస్తారు కదా. సో నాకు వచ్చేసి 34th week, అంటే ఇంకొక 1 month టైం ఉంది. ముందే డెలివరీ అయిపోతే బేబీని గ్లాస్లో పెట్టాలి అని చెప్పి అంటుంటారు. సో అలా ప్రాబ్లం అవుతుందో, నేను ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మేడం అన్నారు, నీకు ఇప్పుడే డెలివరీ కనుక చేస్తే బేబీని గ్లాస్లో పెట్టాలి, మీరు ఒక దగ్గర ఉంటారు, ఎమర్జెన్సీ కదా మనం చెప్పలేము అన్నారు. సో నాకు భయం వేసింది. పక్కనే ఉన్న గవర్నమెంట్ సరౌండింగ్స్లో మనకి పిహెచ్సి ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే నీలోఫర్కి వెళ్ళండి అని చెప్పి అన్నారు. నీలోఫర్కి వెళ్ళగానే మేడం అన్నారు, అసలు పెయిన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్నారు. 3 days నుంచి సివియర్ వస్తుంది అని చెప్తే ఎట్లా తిట్టిందంటే మేడం అలా తిట్టింది. అంటే 3 days నుంచి పెయిన్ వస్తుంటే నువ్వేం చేస్తావు అని అంటే చెప్పిన, మేడం ఇట్లా 3 days తర్వాత ఇలాగో చెకప్కి వస్తాం కదా, దట్టు డెలివరీకి 1 month టైం ఉంది, సో ఆ 1 month టైం ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకుని, నాకు స్టార్టింగ్ నుంచి కూడా పెయిన్ వస్తుంది, సో అలానే అనుకున్నా, డెలివరీ అయిపోతే కొంచెం ఇంక్రీజ్ అవుతుందేమో అనుకుని సైలెంట్ ఉన్నా. అంటే అసలు ఎమర్జెన్సీ ఇప్పటికిప్పుడు మీరు అడ్మిట్ అయిపోవాలి అని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. సో అత్తమ్మని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళిన చెకప్ కోసం. 34th weekలోనే పెయిన్స్ స్టార్ట్ అయినాయి, బేబీ రావడానికి వే అనేది ఓపెన్ అయింది. సో ఎమర్జెన్సీ ఇప్పుడు జాయిన్ అవ్వాలి అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్లో. అంటే మనల్ని అడిగి మనమే జాయిన్ అయిపోతాము, కాకపోతే మేడం చెప్పారు ఎమర్జెన్సీ, మీరు జర్నీ చేసినా నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే వే ఓపెన్ అయిపోయింది. సో విలేజ్కి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా నేను గ్యారంటీ ఇవ్వలేను, అసలు మీరు ఎమర్జెన్సీలో ఇప్పుడు జాయిన్ అయిపోండి అని ఒకటే మాట చెప్పింది. సో అట్లీస్ట్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు, మీరు ప్రైవేట్లో చూపించుకుంటారా, ప్రైవేట్కి వెళ్ళి జాయిన్ అవ్వండి, ఆర్ ఎల్స్ ఇక్కడ చేస్తామా, అట్లా కాదు, జస్ట్ ఎమర్జెన్సీ మీరు జాయిన్ అయిపోండి అని చెప్పారనమాట. సో చాలా భయం వేసింది. అంటే అనుకోం కదా, ఇంకా 1 month ఉంది డెలివరీకి అని అనుకున్నాను. అటువంటిది డైరెక్ట్గా అప్పుడే ఎమర్జెన్సీలో ఇట్లా డెలివరీ చేస్తామంటే భయం వేస్తుంది కదా ఎవరికైనా. సో అత్తమ్మని తీసుకొని వెళ్ళిన తర్వాత స్కానింగ్ తీపించుకుంటే ఓకే బేబీ వెయిట్ వచ్చేసి 2.97 above ఉంది అన్నారు. కానీ పెయిన్స్ అనేది నాకు స్టార్ట్ అయిపోయినాయి. సో నేను అనుకున్నా ఓకే ఫస్ట్ C-section అయింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి 4 years గ్యాప్ ఉంది. సో పెయిన్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయినాయి, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో రాలేదు, ఈ ప్రెగ్నెన్సీ ఎలాగో వచ్చేసినాయి కదా పెయిన్స్ అనేది, సో నార్మల్ అవుతుందిలే అని అనుకున్నా. తీరా చూస్తే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదు. ఎందుకనంటే నాతో సైన్ చేయించుకున్నారు, బేబీ వెయిట్ తక్కువ ఉంది, ఎర్లీ డెలివరీ అవుతుంది, సో తొందరగా డెలివరీ అవుతుంది, గ్యారంటీ చెప్పలేము అన్నారు. అప్పుడు చూడండి ఇంకా నా టెన్షన్ ఏంటంటే నాకేమైపోతుందో పక్కన పెడితే, ఈ 8 months కంప్లీట్గా నేను నా బేబీని ఎంత సెక్యూర్గా నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి కాపాడుకుంటూ వచ్చిందో, వాళ్ళు సడన్గా గ్యారంటీ ఇవ్వలేము చెప్పలేము అనేసరికి అంత భయం వేసింది అనమాట. సడన్గా ఏమైంది, పెయిన్స్ స్టార్ట్ అయింది, నాకు పెయిన్స్ వస్తున్నాయి, ఓకే వీళ్ళు ఇట్లా చెప్పేసరికి హార్ట్ బీట్ పెరిగిపోయింది. నాకు హార్ట్ బీట్ పెరిగిపోయేసరికి మేడం ఎమర్జెన్సీలో C-section చేయాలి అన్నారు. యాక్చువల్గా చెక్ చేసినాం, మనం చెకింగ్కి వెళ్తాం కదా, చెకప్ కోసం వెళ్ళినప్పుడు మేడం చెప్పారు ఎమర్జెన్సీలో జాయిన్ అవ్వండి అని. ఆ బ్లాక్ నుంచి నేను న్యూ బిల్డింగ్ ఉంటుంది కదా ఎమర్జెన్సీది, ఆ బిల్డింగ్కి వచ్చేసరికి అక్కడ ఒక మేడం ఉన్నారు, డాక్టరే, తను కూడా జూనియర్ డాక్టర్స్ ఉంటారు కదా. సో తను రిపోర్ట్స్ పేపర్స్ అది చూసి ఏమంది అంటే, మీకు ఇప్పుడు డెలివరీ అవ్వదు, ఇంకా 10 days టైం ఉంది, సో 10 days తర్వాత రండి, వీక్లీ చెకప్ ఉంది కదా, నెక్స్ట్ వీక్ రండి అన్నారు. అర్థం కాలే, తనేమో ఎమర్జెన్సీలో జాయిన్ అయిపోండి అన్నారు, తినేమో 10 days టైం ఉంది అంటున్నారు. సో అత్తమ్మ చెప్పింది సరే ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాము, కానీ నాకేంటంటే పెయిన్ అనేది నాకు తగ్గట్లేదు కదా. సో మేడంకి చెప్పిన, లేదు మేడం నేను ఇట్లా అక్కడ చెక్ చేయించుకుంటే అదే చెకప్కి వెళ్తే మేడం చెప్పాను ఇట్లా ఎమర్జెన్సీ జాయిన్ అవ్వండి, C-section చేయాలి అని చెప్పి అన్నారు, వీలైతే నార్మల్ లేదంటే సెక్షన్ చేయాలి, ఖచ్చితంగా డెలివరీ అయితే చేయాల్సిందే అన్నారు. అంటే అప్పుడు ఆ మేడము ఓకే అని చెప్పి నన్ను తీసుకెళ్ళి చెక్ చేసి అప్పుడు ఎమర్జెన్సీలో
జాయిన్ చేశారనమాట. ఓకే మీకు డెలివరీ అవుతుంది అని చెప్పి తీసుకెళ్లారు. ఆ తర్వాత నాకు హార్ట్ బీట్ పెరగడము, పెయిన్స్ సీరియస్గా రావడం ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట. సో అప్పుడు మేడం నన్ను హాస్పిటల్ సి-సెక్షన్కి తీసుకున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అనిపించింది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండి నేను గవర్నమెంట్కి వెళ్ళడమే సేఫ్ అయింది అని. ఎందుకనంటే నన్ను ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారో అప్పుడు ఫస్ట్ మనకి బ్యాక్ బోన్కి ఇంజెక్షన్ ఇస్తారు కదా, మత్తు ఇంజెక్షన్, అనెస్థీషియా. అది ఇచ్చినప్పుడు మత్తు వచ్చింది. ఓకే, వెంటనే సి-సెక్షన్ అనేది స్టార్ట్ చేసిరు. నా బేబీని బయటికి తీసిరు, బేబీ బాయ్ తీసారు బయటికి. ఓకే, హెల్దీగానే ఉన్నాడు, పర్లేదు, వెయిట్ బాగానే ఉంది, 2.9 ఉంది, ఓకే పర్లేదు. బేబీని తీసేసిరు. బేబీని బయటికి తీయగానే ఏమైందో తెలీదు, అసలు మత్తు మొత్తం దిగిపోయింది. మనకి బ్యాక్ బోన్కి ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ అనేది మొత్తం దిగిపోయింది. నన్ను టచ్ చేస్తే ఇట్లా ఎంత పెయిన్ వస్తుందంటే అంత పెయిన్. చెప్పిన మేడంకి, సో మేడం నాకు ఇట్లా చాలా పెయిన్ వస్తుంది, అసలు మత్తు అనేది లేదు, మీరు ఎక్కడ టచ్ చేసినా నాకు విపరీతంగా పెయిన్ వస్తుంది అని. సో మేడం వాళ్ళు ఏం చేశారు అని అంటే సెకండ్ టైము మత్తు ఇచ్చారు, మత్తు ఇంజెక్షన్ ఇక్కడ చేతికి ఇచ్చారనమాట, భుజానికి. అంతవరకు అండి మనకి బ్యాక్ బోన్కి ఎప్పుడైతే మత్తు ఇంజెక్షన్ ఇస్తారో అసలు ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కళ్ళు ఓపెన్ చేసి చూసి ఓకే అందరూ సిస్టర్స్ డాక్టర్స్ అంతా కనిపిస్తుంది, నార్మల్గానే ఉంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ భుజానికి సెకండ్ టైం నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారో కంప్లీట్గా కళ్ళు తెరిచినా కూడా ఎటు చూసినా ఏమీ కనిపించట్లేదు, తెల్ల గోడ. ఆ గోడ తప్పితే తెల్లగా గోడలాగా ఉంది, తప్పితే ఏం కనిపించట్లేదు. డాక్టర్స్ సిస్టర్స్ ఎవరూ లేరు. అది ఏంటో నాకు అర్థం కాలేదు. సెకండ్ టైం మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత హార్ట్ బీట్ పెరుగుతుంది అని చెప్పి బీపీ హై అవుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా అనమాట. నేను కూడా సిస్టర్ని కదా, సో ఇట్లా టాకికార్డియా ఉంది, హై బీపీ అవుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఓకే నాకు అర్థమైపోయింది. నేను డిసైడ్ అయిపోయినా కూల్గా ఉండాలి, నాకు ఇలా జరుగుతుంది, ఓకే నా హార్ట్ బీట్ పెరుగుతుంది. సపోజ్ నాకు ఏదైనా అయితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? చిన్న బాబు, ఇప్పుడు పుట్టిన బాబు. ఒక తల్లి పిల్లల్ని చూసుకున్నంత బాగా ఇంకెవ్వరు చూసుకోలేరండి ఈ భూమి మీద. నేనే కాదు, ఎవరైనా కూడా తల్లి ప్రేమని ఎవరు క్రాస్ చేయలేరు కదా. సో అనిపించింది, నేను అది పెట్టుకొని అనుకున్నా, ఓకే నా బేబీని అయితే బయటకు తీశారు, తను సేఫ్ ఉన్నాడు, ఓకే నేను కూడా సేఫ్ ఉండాలి. నాకు ఏదైనా అయితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు పేరెంట్స్కి నేను తప్పితే ఇంకా 3 పిల్లలు ఉన్నారు, నా ప్లేస్ని వాళ్ళు రీప్లేస్ చేయగలుగుతారు. హస్బెండ్కి అఫ్కోర్స్ ఇంకో మ్యారేజ్ చేసుకోగలుగుతారు, కానీ పిల్లలకి ఇంకో మదర్ని తెచ్చినా తన ఓన్ మదర్ చూసుకున్నంత బాగా ఎవరు చూసుకోరు కదా. సో నాకు అనిపించి ఓకే నేను కూల్గా ఉండాలి, కూల్గా ఉంటేనే నాకేం అవ్వదు, హార్ట్ బీట్ పెరగదు, నార్మల్ అవుతాను, నా పిల్లలకి సేఫ్టీ ఉంటుంది అని చెప్పి కూల్గా ఉండి డాక్టర్స్తో ముచ్చట పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట నేను. అంటే మేడం ఫస్ట్ బాబు పుట్టారు కదా, నా పెద్ద బాబుకి చూపించండి, తనకి చాలా ఇష్టం పిల్లలంటే, మా హస్బెండ్కి చూపించండి, మా పేరెంట్స్కి చూపించండి, అది ఇది కావాలని అక్కడ టాపిక్ లేకుండా నేను క్రియేట్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే సైలెంట్గా ఉంటే నాకు ఇంకా బీపీ హై అయిపోతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఓకే నాకు ఇలా అయిపోతుందా అమ్మో అని చెప్పి. సో వాళ్ళతో ముచ్చట పెడుతుంటే కొంచెం కూల్ అవుతాము, మనం అది ఆలోచించము, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అని చెప్పి నేను ముచ్చట పెడుతుంటే మేడం వాళ్ళేమో నువ్వు గమనుండమ్మా, నువ్వు సైలెంట్ ఉండు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయినా సరే అని చెప్పి అదోటి ఇదోటి జోలు పెడుతున్నా. ఫైనల్గా ఆ డాక్టర్స్ అయితే నన్ను సేవ్ చేశారనమాట. నాకంటే ముందు డెలివరీ అయిన ఆమెకి ఒకే డెలివరీలో 4 చిల్డ్రన్స్ అనమాట, గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఉన్నారు, కానీ ఎంతమంది ఎవరు ఏంటి అని తెలియదు, కానీ 4 మెంబర్స్. తనకి నాకంటే ముందు డెలివరీ అయ్యింది, తన్ని ఆపరేషన్ థియేటర్ బయట బెడ్ పైన పెట్టారు, తనకి మాత్రం మత్తు దిగలేదు. నన్ను తన తర్వాత తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి బేబీని తీసిన తర్వాత సెకండ్ టైం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నాకు సిజేరియన్ చేసి స్టిచెస్ వేసి బయటికి తేగానే మళ్ళీ మత్తు దిగిపోయింది. 2 టైమ్స్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా దిగిపోయింది వెంటనే, అసలు మత్తు అనేది లేదు. తనని అడిగాను, నా పక్కన ఉన్న ఆమెని, 4 చిల్డ్రన్స్ కదా, నాకంటే ముందు సిజేరియన్ అయింది, నీకు మత్తుగా ఉందా, కదులుతుంటే పెయిన్ వస్తుందా అంటే లేదు అన్నది. నాకేంటో తెలియదు, 2 టైమ్స్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా అసలు మత్తు అనేది దిగిపోయింది వెంటనే. అనుకున్నా సంథింగ్ ఇస్ రాంగ్, నాకు ఏదో అయిపోయింది, ఏదో చేసేసారు, ఇంకా లేను నేను, ఏమున్నా 1-2 గంటలే అనుకుని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా మా డాడీ చేతి పట్టుకొని చెప్పిన, డాడీ నాకు ఇట్లా అయ్యింది, 2 టైమ్స్ మత్తు ఇచ్చారు, హార్ట్ రేట్ పెరుగుతుంది అన్నారు, సంథింగ్ నాకు ఏదో అయ్యింది అని చెప్పి. డాడీ అన్నారు లేదు, సిజేరియన్ అయిన ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది, పర్లేదు ఏం కాదు అని చెప్పి మా డాడీ చెప్తూ కొంచెం ధైర్యం ఇచ్చారనమాట. అయితే అట్లా నేను సేఫ్గా బయటకు వచ్చేసిన. సో నేను ఇక్కడ చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, ఒకటి, మీకు పెయిన్స్ స్టార్టింగ్ నుంచి ఉన్నా కూడా డెలివరీ టైంలో పెయిన్స్ వస్తే నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఆ రోజు కనుక నెగ్లెక్ట్ చేసింటే నెక్స్ట్ డే ఏమైపోయేదని నాకే తెలియదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మీ కన్సల్టెంట్ డాక్టర్ కనుక, ఈవెన్ మీరు చూపించుకునే ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ అయినా, ఇట్లా
కాంప్లికేషన్స్ ఉన్నాయి, బెడ్ రెస్ట్ ఉండాలి, ఈవెన్ నీకు బ్లీడింగ్ అవుతుంది, బేబీ వెయిట్ తక్కువ ఉంది, ఇలాంటి ఏదైనా కాంప్లికేషన్స్ చెప్పారు అని అంటే ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ని రిఫర్ చేయండి. అంటే నీలోఫర్ హాస్పిటల్ మనకి సిటీలో ఉంది అని అంటే బేబీస్కి అక్కడే చూస్తుంటారు కదా. సో ఈవెన్ ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా అక్కడ ఖచ్చితంగా అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి బేబీ సేఫ్గా ఉండొచ్చు, మదరు సేఫ్గా ఉండొచ్చు. ఇది సెకండ్ థింగ్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి మీకు పెయిన్స్ వస్తుంటే పేరెంట్స్ ఇది కామని ఇలానే వస్తుంది అది అని చెప్తే నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఎందుకంటే డెలివరీ నార్మల్ పెయిన్స్ వేరు, అది ఒకప్పుడు వచ్చినట్టు నార్మల్ పెయిన్స్. ఇప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీస్కి పెయిన్స్ అనేది రావట్లేదు, వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తేనో ట్యాబ్లెట్స్ ఇస్తేనో తప్పితే పెయిన్స్ నార్మల్గా రావట్లేదు. కాబట్టి ఆ పెయిన్ వేరు, ఈ పెయిన్ వేరు. సో మీకు ఏదైనా కనుక పెయిన్ వచ్చింది, సివియర్గా వస్తుంది, తట్టుకోలేకపోతున్నాము అని అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళేదో అన్నారని చెప్పి ఆగిపోయారనుకోండి, మీరు బేబీని లాస్ అవుతారు. ఇన్ని మంత్స్ కష్టపడి మీరు చూసుకున్న బేబీని లాస్ అవుతారు, ఆర్ఎల్స్ మీకే ఏదైనా అవ్వచ్చు. కాబట్టి పెయిన్ అనేది ఎంత భరించగలుగుతున్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి మీ పేరెంట్స్కి కానివ్వండి, హస్బెండ్కి ఎవరైనా లేదు చెకప్ ఉంది తర్వాత వెళ్దాము, ఆర్ఎల్స్ టైం ఉంది అట్లా ఇట్లా ఎవరైనా చెప్తే కనుక ఖచ్చితంగా చెప్పండి, నా వల్ల అవ్వట్లేదు ఒకసారి చెకప్కి వెళ్ళేసి వద్దాము అని. ఓకేనా. సో ఇది థర్డ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి నాకైతే డెలివరీ అయింది 34th వీక్. సో నేను అనుకోలేదు నాకు ఇంకా 1 month టైం ఉంది అని చెప్పి ఆ 3 days కూడా నేను నెగ్లెక్ట్ చేసిన. అదే నేను చేసిన మిస్టేక్. నాకు డెలివరీ టైంలో అందుకని అది సివియర్ అయ్యి కాబట్టి నాకు హార్ట్ రేట్ అనేది పెరిగిపోయింది. సో మనకి పెయిన్స్ అనేది నార్మల్ థింగ్ కాదు. డెలివరీ టైంలో మన బాడీలో ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది మనకు పెయిన్స్ వచ్చే టైంకి. సో మనకు అలా పెయిన్స్ వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా మన బాడీలో అన్ని పార్ట్స్లో ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి, ఇంట్లో మాత్రం ఉండదు. ఓకేనా. అట్లీస్ట్ మీకు అంత డౌట్ ఉంటే అక్కడ పిహెచ్సి ఆర్ఎల్స్ ప్రైవేట్ క్లినిక్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఎస్ పెయిన్స్ వస్తున్నాయి అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి. నార్మల్ పెయిన్సే తగ్గిపోతాయి అని చెప్తే ఏదైనా మెడిసిన్ తీసుకొని, అంటే గైనకాలజిస్ట్ సజెషన్ ఇస్తుంటారు కదా చెక్ చేసి, సో అది చూసుకోండి. ఓకే. సో నాకైతే 34th వీక్కే డెలివరీ అయ్యింది. నేను ఇక్కడ ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. మీకు మేబీ మీకు ఇందులో రివర్స్లో కనిపిస్తుండొచ్చు. సో నేను బ్యాక్ కెమెరా పెట్టి వీడియో చూపిస్తాను, ఆర్ఎల్స్ ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఓకేనా. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, G4 P1 L1 A2 గ్రావిడ 4th అంటే 4th ప్రెగ్నెన్సీ, P1 ప్రజెంట్ పారా1 అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఇప్పుడు 1 L1 లైవ్ బేబీ ఆల్రెడీ మా ఇష్యూ ఉన్నాడు కదా, ఫస్ట్ లైవ్ బేబీ 1 A2 2 అబార్షన్స్ టోటల్ 4 G4. సో ఎమర్జెన్సీ LSCS, ఎమర్జెన్సీ EM అంటే ఎమర్జెన్సీ, LSCS అంటే సి సెక్షన్ అనమాట. 34th వీక్ ప్లస్ 6 days, 34 + 6 వీక్ అంటే 34th వీక్ 6 days అనమాట. మీకు ఇక్కడ అర్థమైపోయింది కదా ఇన్ లేబర్. సో దిస్ ఈజ్ మై పేపర్ డిశ్చార్జ్ కార్డ్ అనమాట, నీలోఫర్ హాస్పిటల్. ఓకేనా. సో లావణ్య, డేట్ ఆఫ్ అడ్మిషన్ 22, ఆపరేషన్ 23, నా బాబు డెలివరీ అయింది 23. ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది. 23/2/2025, మెయిల్ 2.9 kg. సో చూసారు కదండి, 34th వీక్లోనే డెలివరీ అయ్యింది. నా బేబీ అయితే ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీకు ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళండి. ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్ వచ్చేసి నేను ఫస్ట్ మంత్ నుంచి 8th మంత్ వరకు ప్రైవేట్లోనే చూపించుకున్నాను. కానీ డెలివరీ టైంకి అంటే 8th మంత్ ఎండ్ అయ్యే టైంకి నేను గవర్నమెంట్ నీలోఫర్కి వెళ్ళి చూపించుకున్నాను. ఎందుకనంటే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ అనేది అందుతుంది, అక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి నాకు ముందు నుంచి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి డౌట్ వచ్చి నేను గవర్నమెంట్లో చూపించుకున్నాను. నేను అనుకున్నట్టుగానే నాకు ముందే పెయిన్స్ రావడము, 34th వీక్ డెలివరీ అవ్వడం అనేది జరిగింది. సో నేను ఆ స్టెప్ ముందు జాగ్రత్తగా తీసుకున్నాను కాబట్టి ఈరోజు నేను నా బేబీ సేఫ్గా ఉన్నాను. ఆర్ఎల్స్ నేను ఏదైనా మిస్టేక్ చేసి ఆ 3 days లేట్గా వెళ్ళి, లేదంటే నేను ప్రైవేట్ హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే నాకు ఇంకా 10 days 1 month 10 days టైం ఉంది అని చెప్పారు. అప్పటి వరకు ఆ పెయిన్ భరించాల్సిందే అన్నారు. సో నేను అదే పెయిన్ అలానే భరిస్తూ ఇంట్లో ఉండిపోయింటే ఈరోజు నా పరిస్థితి ఏంటి? నేను ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండేదాన్ని? సరే నా లైఫ్ మీద నాకు హోప్స్ లేదు, పక్కన పెట్టేసేయండి. నాకు ఒక బాబు ఉన్నాడు, తన పరిస్థితి ఏంటి? నా కడుపులో ఉన్న చిన్న బాబు బేబీ, తన పరిస్థితి ఏంటి? సో ముందు జాగ్రత్తగానే స్టెప్ తీసుకోండి. ముందు మీ హెల్త్ ఇష్యూ, మీ హెల్త్ కండిషన్, మీరు భరించే పెయిన్, ఏ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది
మీ హెల్త్ పైన మీకే అవగాహన ఉండాలి, ఓకేనా. సో సేఫ్టీగా ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా మనకి ఫుడ్ కానివ్వండి, వాష్రూమ్స్ ఏవైనా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. టైంకి డాక్టర్స్ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఈక్వల్ టు ప్రైవేట్ హాస్పిటల్. ప్రైవేట్లో ఏంటి అని అంటే అన్నీ కంఫర్టబుల్గా మనకి నచ్చినట్టుగా మనీ పే చేసి కంఫర్టబుల్గా చూసుకోగలుగుతాము. గవర్నమెంట్లో ఏంటి అని అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వాలి అంతే. లైఫ్ లాంగ్ అక్కడే ఉండిపోం కదండి. మన బేబీస్ కోసం, మన హెల్త్ కోసం ఒక 2-3 డేస్ అందులో అడ్జస్ట్ అవ్వడంలో తప్పలేదు కదా. పెయిన్స్ వస్తున్నాయి, డెలివరీకి ముందు ఇంకా 1 మంత్ టైం ఉంది కదా, ఈ పెయిన్స్ అది కాదులే, మన పేరెంట్స్ చెప్తారులే ఇలా సిమ్టమ్స్ ఉండాలి, అలా సిమ్టమ్స్ ఉండాలి, డెలివరీ పెయిన్స్ కావాలి అంటే ఇంకా చాలా టైం ఉందని నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా. ఎందుకు అనంటే చెప్పలేము ఎవరికి ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో. ఈ జనరేషన్లో హెల్తీ ఫుడ్ తీసుకోవట్లేదు, అన్ని మెడిసిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైం అనేది మనం చెప్పలేము. సో బీ కేర్ఫుల్. ఇంకొకటి టైంకి ట్రీట్మెంట్ మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఎందుకనంటే అప్పటి కాలంలో అంటే హెల్తీ ఫుడ్ తీసుకొని గట్టిగా ఉండేటోళ్ళు ఆరోగ్యంగా, కాబట్టి వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేయకపోయినా ఓకే, బేబీస్ హెల్తీగా పుట్టేవాళ్ళు. కానీ ఈ జనరేషన్ అలా లేదు. ఏది తినాలన్నా ఏది తాగాలన్నా మొత్తం కల్తీయే. కాబట్టి అట్లీస్ట్ ట్యాబ్లెట్స్ అన్న కొంచెం యూస్ అవుతుంది బేబీ గ్రోత్ కానీ నా ఒపీనియన్ అంతే, ఓకేనా. సెకండ్ బేబీకి నాకు 2 times మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసరికి చాలా భయం వేసింది, పోతానేమో అనుకున్నా. గాడ్ గ్రేస్ నేను ఇక్కడ ఉన్నా నా పిల్లల కోసం, చాలా అది జీవితానికి. సో ఇది నా డెలివరీ స్టోరీ అనమాట. నా బేబీ 34th weekలో డెలివరీ అయింది. సో నేను నీలోఫర్కి వెళ్ళిన కాబట్టి టైంకి నాకు కానీ నా బేబీకి కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీ సీ సెక్షన్కి 34th weekలో తీసుకున్నా కూడా నాకు చూసారు కదా 2 times మత్తు ఇచ్చారనమాట. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళింటే మేబీ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసుకుని ఊహించుకుంటేనే నేను ఈరోజు ఉండేదాన్ని కాదేమో అనిపించింది. అసలు బేబీ హై అవ్వడము, హార్ట్ బీట్ పెరిగిపోవడము, అంటే ప్రైవేట్లో మంచిగా చూడరు అని కాదు, చూస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి, 34th weekలోనే డెలివరీ అని అంటే బేబీ వెయిట్ వచ్చేసి 2.9. సో ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను డెలివరీ అయితేనే నా బేబీని 6 days గ్లాస్లో డే అండ్ నైట్ పెట్టారు. అటువంటిది ప్రైవేట్ హాస్పిటల్లో అన్ని డేస్ పెట్టింటే ఎంత మనీ ఖర్చు అవుతుంది. డైలీ గ్లాస్లో పెడితే 50,000-60,000 తీసుకుంటారు ప్రైవేట్లో. సో 6 days డే అండ్ నైట్ అంటే ఊహించండి ఎన్ని ల్యాక్స్ అవుతుంది. నేను ఇంకొకటి నా కండిషన్ కూడా సీరియస్గా ఉండే. సో అక్కడ కాబట్టి ఈజీగా క్యూర్ అయ్యి వచ్చేసాను. అదే ప్రైవేట్లో అయితే నాకు కూడా ఎంతో కొంత మనీ ఖర్చు అయ్యేది కదా. సో అందుకని చెప్తున్నా, ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత ఈజీ అయితే కాదు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళండి. ఇక్కడ నీలోఫర్లో వచ్చేసి బేబీ చిల్డ్రన్కి, మదర్ ఉమెన్స్కి స్పెషల్ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి నేను వెళ్ళినా అదే మీలో ఎంతో కొంతమందికి యూస్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేయడానికి గల రీజన్ కూడా అదే అనమాట. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను కదా. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియో కొందరికైనా యూస్ అవుతుంది ఈ టిప్స్తో, అంటే లైక్ ఈ సిచ్యువేషన్స్తో, నా సిచ్యువేషన్స్తో మీలో ఇలాంటి కాంప్లికేషన్స్ ఎవరికైనా ఉన్నా కూడా ముందుగానే జాగ్రత్తగా కేర్ఫుల్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఆర్ఎల్స్ జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం లాంటివి చేస్తారని అనుకుంటున్నాను. సో నేనైతే కొంచెం జాగ్రత్తగా ఉండి హాస్పిటల్కి వెళ్ళిన కాబట్టి ఓకే. లేదంటే నాకు 34th weekలోనే డెలివరీ అంటే ఆలోచించండి. అసలు ఎంత ముందు 38th weekలో ఆల్మోస్ట్ 1 month 1.5 month ముందు డెలివరీ అయిందనమాట. సో మీరే ఆలోచించండి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది. ఫస్ట్ డెలివరీ ఓకే, నాకు పిల్లలు అయిపోయారు కదా, నేను నార్మల్గానే నాకు తెలుసులే ఫస్ట్ డెలివరీ అయ్యింది, ఇది కామన్ అని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి చాలా 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 డిఫరెంట్ ఉంటుంది. దానికోసమే ఈ వీడియో అనమాట. ఇంకొకటి సిమ్టమ్స్, ఒకటి బేబీకి ఫస్ట్ డెలివరీకి ఈ డెలివరీకి సేమ్ ఉన్నాయి, సేమ్ అప్పుడు బాయ్ ఇప్పుడు బాయ్ అని కొందరు అనుకుంటారు. అప్పుడు వేరే సిమ్టమ్స్ ఇప్పుడు వేరే సిమ్టమ్స్ ఉన్నాయి, అప్పుడు బాయ్ కదా ఇప్పుడు గర్ల్ అని కొందరు అనుకుంటారు. నేను అట్లనే పప్పులో కాలేశాను అనమాట. కానీ అది టోటల్లీ రాంగ్. నాకు నా యష్ నా కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ డెలివరీకి ఏం కాంప్లికేషన్స్, ఏం సిమ్టమ్స్ లేవు, వామిటింగ్స్ లేవు, ఏం లేవు. బేబీ బాయ్ కదా. సెకండ్ ప్రెగ్నెన్సీకి కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు వామిటింగ్స్ ఉన్నాయి, ఫుడ్ తినాలనిపించకపోవడము, నిద్ర లేకపోవడము, చాలా డిఫరెంట్ ఉన్నాయి. తీరా చూస్తే బేబీ బాయ్. నేనైతే బేబీ గర్ల్ అని 99% హోప్ పెట్టుకున్నాను, కానీ బేబీ బాయ్. కానీ నిజంగా అండి అసలు మాటలో వర్ణించలేనిది అమ్మతనం అనేది. అసలు చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మతనంలో ఇంత మంచి ఫీల్ ఉంటుంది అనేది నాకు నిజంగా తెలీదు. యశ్ పుట్టినప్పుడు 3 monthsకి నేను అమ్మ వాళ్ళతో బాబుని వదిలేసి ట్రైనింగ్కి వెళ్ళాను అనమాట. నాకు అప్పుడు తప్పలేదు. ఇప్పుడు సెకండ్ వచ్చేసి నా బాబు నాతో ఉంటే అసలు ఇంత మంచి లైఫ్ ఉందా ఉమెన్కి అనిపించింది. అంటే ఉమెన్స్ ఆల్మోస్ట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ బిఫోర్ మ్యారీడ్, ఆఫ్టర్ మ్యారీడ్
రెండు ఇండ్లు ఉంటాయి, అక్కడ అటు పేరెంట్స్ ఇటు అత్తమామలు అందరూ చూసుకుంటారు, అన్ని స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ అని అనుకుంటాము. కానీ వన్స్ ప్రెగ్నెన్సీ అయి డెలివరీ అయిన తర్వాత అసలు పిల్లలు ఉంటే లైఫ్ ఇంత అద్భుతంగా ఉంటుందా, పిల్లల్ని మన కడుపులో మనం మోసే అంత అదృష్టాన్ని పొందినమా మనము అని అనిపిస్తుంది. నిజంగా నాకు మా బాబు చిన్న బాబు నాతో ఇప్పుడు నేను నా బాబుతో టైం స్పెండ్ చేస్తుంటే అనిపిస్తుంది జీవితం ఇక్కడే అయిపోతే బాగుండు. అంటే లైక్ బతికినన్ని రోజులు నేను చనిపోయే వరకు కూడా నా బేబీతో నేను ఇలాగే ఉంటే బాగుండు, ఇద్దరు బేబీస్తో. ఇంకా ఇంతమంది పిల్లల్ని ఇచ్చినా, ఇంత చిన్న పిల్లలు ఎంతమందిని ఇచ్చినా నేనే చూసుకుంటా, వాళ్ళందరినీ నేనే కేర్ చేసినా, నాతో ఉంటే చాలు, నాకు ఈ లైఫ్ చాలు, ఇంకేం వద్దు, లైఫ్ లాంగ్ పిల్లలతో ఉంటే చాలు అన్నంత అదిలో ఉంటుందన్నమాట నా మైండ్ అనేది. అంత హ్యాపీ అనిపిస్తుంది. అసలు మదర్హుడ్ అనేది నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నానో అనిపించింది. అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనుకోకండి, నాకు అనిపించింది, నేను చెప్తున్నా. ఆల్మోస్ట్ అందరూ మదర్స్ పేరెంట్స్ ఇది ఫేస్ చేసే ఉంటారు. కానీ ఉమెన్స్ లైఫ్లో అన్ని స్ట్రగుల్సే ఉంటాయి, వేస్ట్ లైఫ్ అని నేను అనుకునేదాన్ని. కానీ ఉమెన్ లైఫ్లో బెస్ట్ టైం అంటే మదర్హుడ్ అనమాట. వన్స్ డెలివరీ అయ్యింది అని అంటే పిల్లలకి ఊహ తెలిసే వరకు కూడా ఆ పిల్లల్ని మనమే టేక్ కేర్ చేస్తాం కదా. ఇంట్లో ఉన్న పేరెంట్స్ అంటే ఫాదర్ కన్నా అమ్మమ్మ, తాత, నానమ్మ, మామలు, అత్తలు ఎంతమంది ఉన్నా మదరే ఎక్కువ కేర్ తీసుకుంటుంది, మదర్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. కాబట్టి ఎంత అదృష్టం చేసుకుంటే ఈ టైం ఉంటుంది మనకి. అసలు ఇంత వాల్యుబుల్ టైం ఇది కదా అనిపించింది. నిజంగా ఎంత అదృష్టం చేసుకోవాలండి. నాకైతే నిజంగా చాలా అదృష్టం చేసుకున్నా, జన్మ ధన్యమైంది. ఈ లైఫ్లో ఇంత హ్యాపీనెస్ టైం మళ్ళీ రాదేమో ఎప్పటికీ అని అనిపిస్తుంది. అవునా కదా, మీకు అలానే అనిపించిందా? కామెంట్ చేయండి. నిజంగా యశ్బెట సారీ, ఐఎమ్ సో సారీ కన్నయ్య, సారీ. సో నా బేబీ చాలా చాలా బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. నాకు చాలా భయం వేసింది, ఎర్లీ డెలివరీ కదా, బేబీ వెయిట్ తక్కువ ఉంటుంది, ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడ్డా. కానీ ఓకే, నాకంటే వాడు సేఫ్గా ఉన్నాడు, అదే చాలు. సో మీకు వీడియో కూడా యాడ్ చేస్తే చూడండి నా బేబీది. సో అది ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి డాక్టర్స్ సజెషన్ ఇస్తారు, అంటే చెప్తుంటారు కదా, లోపల బేబీ కండిషన్ ఇలా ఉంది, ఆర్ మదర్ కండిషన్ ఇలా ఉంది, అదేంటి తొందరగా డెలివరీ చేయాలి 34th వీక్ ఆర్ 35th 36th వీక్లో. అప్పుడు చాలామంది మదర్స్ అయితే చాలా భయపడతారు, ఎలా ఉంటుందో ఏంటో అని, లైక్ నాలాగా అనమాట. కానీ ఏమీ అవదండి, మనం పాజిటివ్ ఎనర్జీతో ఉండి బేబీ సేఫ్గానే ఉంటుందనే నమ్మకంతో మనం స్ట్రాంగ్గా ఉంటే చాలు, బేబీ సేఫ్గానే ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ బేబీని సేఫ్ చేయడానికే చూస్తుంటారు. కాబట్టి డోంట్ వరీ, కొంచెమైనా ఎంతో కొంత ప్రెగ్నెంట్ లేడీస్కి యూజ్ అవుతుంది, కొంచెం ధైర్యం ఇస్తుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు, చాలా వరకు చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటిది అనేది కామెంట్ చేయండి, ఓకేనా?